వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కూలీ పనుల కోసం అంటూ ఆంధ్రాకు వచ్చారట. కూలీ పని చేసుకునే కార్మికులుగా, కూలీ వాళ్ళు ఆంధ్రాకు వచ్చి అడ్డంగా దొరికిపోయారు. అవును, ఎర్ర సైన్యం కూలీ పనుల కోసం అంటూ వచ్చి కూలీలుగా నటించి ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో బస చేసి అక్టోపస్ బలగాలకు చిక్కిపోయింది. ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల్లో అబూజ్మడ్లోనూ, దండకారణ్యంలోనూ, కర్రెగుట్టల ప్రాంతంలోనూ పోలీసుల కూంబింగ్ చాలా తీవ్రంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా కగార్ ఆపరేషన్తో ఎర్ర సైన్యం బిలబిలాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అడవుల్లో ఉంటే సురక్షితం కాదు అనుకున్న అన్నలు, ఎర్ర సైన్యం పెద్ద నేతలు కూడా పట్నం బాట పట్టారు. ఇందులో భాగంగానే ఏఓబి నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించారట. ఆంధ్రాలో అనేక చోట్ల భవనాలు అద్దెకు తీసుకొని తాము ఛత్తీస్గఢ్కు చెందిన వాళ్ళమని, కూలీనాలి పని చేసుకునే వాళ్ళమంటూ చెప్పుకొచ్చి కూలీలుగా నటించారట. గత వారం రోజులుగా వీళ్ళు ఆంధ్రాలోని విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి ప్రాంతాల్లో బస చేశారట. కానీ ఇంటెలిజెన్స్ వర్గాలకు కీలక సమాచారం అందించడంతో ఆయా భవనాలపై దాడులు చేసి వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా జనం షాక్. కూలీలుగా వచ్చారు, కూలీ పనులు చేసుకుంటామని చెప్పారు. కానీ వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ఆయుధాలు దొరకడం, అగ్రనేతలు, మావోయిస్టు అగ్రనేతలు కూడా అక్కడ ఉండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మావోయిస్టు అగ్రనేతలు కూడా హిడ్మాతో సహా దేవ్జీ కూడా అంటున్నారు. వీళ్ళంతా కూలీలుగా నటించి ఆంధ్రాలో బస చేశారట. కానీ ఇంటెలిజెన్స్ వర్గాల కీలక సమాచారంతో వీళ్ళ గుట్టు రట్టయింది. అవును, ఆంధ్రాలో కూలీలుగా వచ్చిన అన్నలు ఆంధ్రాలో కూలీలుగా నటించి ఎర్ర సైన్యం కుప్పకూలిపోయింది, కీలక నేతలను కోల్పోయింది. అడవుల్లో సురక్షితంగా లేమంటూ పట్నం బాట పట్టిన అన్నలకు పట్నంలోనూ ఎదురు దెబ్బే తగిలింది. కగార్ ఒక రకంగా ఆంధ్రాకు షిఫ్ట్ అయిందని చెప్పవచ్చు.